నమస్కారం. గీల పొద్దున లేవంగానే నా భార్య దుకాణానికి పోయి ప్యాలెల్ తీసుకురా అన్నది. ప్యాలెల్ తీసుకురావడానికి దుకాణాల దగ్గర పోయితే ఆడు సీదా కాలనీకి పోన్న కడక్ మురుముర దొరుకుతుంది అన్నాడు. కాలనీకి పోగానే ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉన్నది కదా, దాని పక్కకే ఒక చిన్న గల్లి ఉంటుంది, పత్తల గల్లి. ఇక గల్లి పట్టుకొని సీదా పోతే ఇగో అబ్బాబో పెద్ద గోధుమలో ఇగో ఇంత పెద్ద డగ్ ఉన్నదయ్యా. అబ్బాబో మస్తు ఆ రూమ్ మొత్తం నిండి మురుమురులే ఉన్నాయి. ఇగో ఆడ చూడంగానే అబ్బా నాకైతే దిల్లు ఖుష్ అనిపించింది. ఇగో సూషన్లో ఎట్లా ఇగో మంచిగా బంగారం లెక్క కోడిగుడ్ల లెక్క తెల్లగా ఇగో ఇక్కడ మొత్తం మురుముర మెరుస్తున్నది. తప్పిలే ఉన్నాయి. ఇక ఆడ పెద్ద పెద్ద మురుముర, దొడ్డు మురుముర, మంచిగా ఇగో నాణ్యమైనటువంటి మురుముర ఇక్కడ ఉన్నది. ఇగో ఎట్లా ఎగురుతున్నా చూసిండు కదా గాల్లా. అయితే కాడ నేను మన ఎట్లా తయారు చేస్తారన్నా అని అడిగిన ఎండి జునేద్ భాయ్కి. జునేద్ భాయ్ ఏం చెప్పిండంటే ఇది మైసూర్ రైస్ అవు, ఈ రైస్ అంటే బియ్యము, దీంతో సీదా మురుముర మనం మంచిగా ఈ బట్టీలో వేసి కడక్ తయారు చేస్తామని చెప్పిండు. అయితే అంతేకాదు ఎవరు ఫంక్షన్లు అయినా కానీ, అంతేకాకుండా జాతరలలో కానీ, మార్కెట్లో కానీ, కిరాణా దుకాణాలలో కానీ ఎవరైనా హోల్సేల్గా అమ్మాలనుకుంటే కానీ, అంతేకాదు వాళ్ళన్న ఫంక్షన్లలో చేసుకోవాలనుకుంటే మురుమురలు ఇగో ఆడపోయి తెచ్చుకొని కడక్ మురుముర మంచిగా జబర్దస్త్ మురుముర చేసుకోవాలి. ఈ మురుమురకు 2 నిమిషాలకు ఒకసారి మన జునేద్ భాయ్, ఎండి జునేద్ భాయ్ ఎట్లా నడుస్తున్నది, మరి ఎట్లా వస్తున్నది, కడక్ వస్తున్నదా, దొడ్డు అవుతున్నాయి అని ఇట్లా చెక్ చేస్తూ ఉంటాడు అన్నమాట. చిన్న పిల్లల ముంగట ఇగో ఈ విత్తనాలు పడేస్తే మన మురుమురాయి అబ్బా నవ్వుకుంటా సంభ్రమంగా ఇగో ఇట్లా తింటారన్నమాట. నేనైతే ఆగలేదు భాయ్, ఈ మురుముర చూడంగానే ఉరుక్కుంటా పోయి చూసిన. నేను చూసి ఇగో 4-5 విత్తనాలు అదే మురుముర నోట్లో వేస్తే అబ్బా పానం జల్లమన్నది. గట్లనే ఆడ ఇగో తప్పిలే ఉంటాయి. మీరు వాళ్ళని బిజినెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆడ హోల్సేల్ రేట్కే మీకు అమ్ముకోవడానికి ఇలా కుంటల నుంచి 10 కుంటల వరకు ఇక్కడ ఈ మురుముర ఇస్తాడు. నాందేడు, నిజామాబాద్, హైదరాబాద్ పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక నా భార్య మురుముర తీసుకురా అన్నది కాబట్టి నేనైతే ఇంటి కోసం తీసుకొచ్చిన, మీరు కూడా తీసుకురండి.